I respect your passion because ఎందుకంటే మలేషియం కానీ ఏ టైమ్ మెట్రో కానీ the kind of soothing films you make. Commercial successes or the way the people receive the film doesn't affect you. చేసినా మన చేతుల్లో లేదు, చేయకపోయినా మన చేతుల్లో లేదండి. ఇప్పుడు ఈవెన్ కమర్షియల్ ఫిల్మ్స్ 90% ఫ్లాప్ అవుతాయి. బలగం డిజర్వ్డ్, మలేషియం కూడా could have deserved the same. The backing is strong. మలేషియం ఆ బ్యాకింగ్ లేదు. సపోర్టింగ్ ద ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిసిటీ అలా కూడా సపోర్ట్ రావట్లేదు నీకు? నాని ఒకటి ఏదో పెడితే రానా చాలా బాగుంది ట్రైలర్ అని మేడం, రానా విల్ కమ్ అప్ సంథింగ్, నాని విల్ సే సంథింగ్. అన్నోన్ గై హూ హెస్ నో ఫాలోయింగ్, యూ విల్ నాట్ గెట్ దాట్. మనకేముంటుందని అంటే రానా కమ్స్ ఆన్ బోర్డ్ అండ్ ప్రమోట్స్ ఇట్, ఈ రీచ్ వేరే ఉంటుంది. ఐ నో దాట్. 35 మూవీ ఎప్పుడైతే రానా టేక్ ఓవర్ చేసాడో అసలు నేను వెళ్ళిందే 35 బాగా చేశారు కదా. May 16th రిలీజింగ్ ద ఫిల్మ్ అనేది కొంచెం మాస్ ఆడియన్స్లోకి వెళ్ళలేదేమో. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వన్ ఆఫ్ దేర్ జాబ్ ఈజ్ టు ప్రమోట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. నా చెప్పులు అరిగిపోయి అన్నిసార్లు తిరిగింది. హాయ్ తేజ, రాజ్ అండ్ తన్వి, ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. యా, సో ఫస్ట్ రాజ్కొండ, మీ ఐ రెస్పెక్ట్ యువర్ ప్యాషన్ అండి. బికాజ్ ఎందుకంటే మలేషియం కానీ ఏ టైమ్ మెట్రో కానీ ద కైండ్ ఆఫ్ సూతింగ్ ఫిలిమ్స్ యూ మేక్. అంటే ఒక భారీ ఎమోషన్ని కూడా చాలా సింప్లిఫైగా ఆన్ స్క్రీన్ ప్రజెంట్ చేస్తారు. సో ఐ రెస్పెక్ట్ బోత్ యువర్ ప్యాషన్ ఫర్ మేకింగ్ ద ఫిలిమ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దేర్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ అండ్ ఆల్సో మీ డైరెక్షనల్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా లైక్ ద వే చెప్పారు కదా, సింప్లిఫై చేసినట్టు. అంటే మలేషియంలో ఒక ప్యూరెస్ట్ ఎమోషన్ ఆఫ్ ఒక కొడుకుకి తల్లికి మధ్య ఉండే ఒక బంధాన్ని కానీ ఒక ప్యూరెస్ట్ ఫామ్లో చూపించినట్టే, అలాగే ఏ టైమ్ మెట్రోలో కూడా ఒక ఇద్దరు ఇండివిజువల్స్ మధ్య ఒక రిలేషన్ని ఒక అదే దాన్ని ఎక్కడ అడల్టరీ కింద చూపించకుండా ఒక ప్రాపర్ ఇన్నోసెన్స్లో దాన్ని చూపించిన విధానం కానీ ఇవన్నీ కూడా ఐ యూస్ టు లవ్ దోస్ ఫిలిమ్స్. సో మూడో సినిమాతో వస్తున్నారు. సో అంటే ఈ డజంట్ ద కమర్షియల్ సక్సెసెస్ ఆర్ ద వే ద పీపుల్ రిసీవ్ ద ఫిలిం డజంట్ ఎఫెక్ట్ యూ? అస్సలు లేదండి. అంటే ఐడియా బయటికి తీసుకురావడం అనేది నా ప్రైమరీ ఇదండి. సో దానికోసం ఏదో ఒక విధంగా మనకు సేవింగ్స్ ఫ్రెండ్స్ అక్కడిక్కడ తీసేసి ఏదో ఒకలాగా ఈ ఐడియాని బయటికి తీయడానికి కోసం ఈ రిసోర్సెస్ లాగా అనుకుంటా. ఆ క్యాల్కులేషన్లని అంటే అది చేసినా మన చేతుల్లో లేదు, చేయకపోయినా మన చేతుల్లో లేదండి. ఇప్పుడు ఈవెన్ కమర్షియల్ ఫిల్మ్స్ 90% ఫ్లాప్ అవుతాయి. సో సపోజ్ కమర్షియల్ తీద్దాము అట్లాంటి ప్లాన్ పెట్టుకున్నా మన చేతిలో అసలు ఏమీ లేనివి. దీంట్లో ద సబ్జెక్ట్స్ దట్ ఐ చూస్ ఇంకా తక్కువ ప్రాబబిలిటీ ఉన్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా సెట్ చేసుకొని చేస్తున్నారు. బట్ మోర్ ఆఫ్ ఈ ఐడియా బయటికి తీసుకురావాలి అనేది దానికోసం పెద్దగా ఆలోచించట్లేదండి. అదే బికాస్ వెన్ ఇఫ్ యూ థింక్ దట్ వే ఇంకా మనం అసలు ఇంకా ఎక్స్పెరిమెంటే చేయలేము. ఇంకా ఇట్స్ నాట్ అబౌట్ ఎక్స్పెరిమెంటింగ్ అని అనను. థింగ్ ఏంటంటే లైక్ వాట్ బలగం డిజర్వ్డ్, మలేషియం కూడా కుడ్ హ్యావ్ డిజర్వ్డ్ ద సేమ్ అని ఒకవేళ అలా వచ్చుంటే కనుక మెనీ అదర్ ఫిల్మ్ మేకర్స్, అంటే మీరు ఇప్పుడు ఎలాగైతే ఒక లాస్ట్ 3-4 ఇయర్స్లో ఒక 2 మూవీస్ చేస్తున్నారో, ఇఫ్ మలేషియం కూడా వర్క్ కమర్షియల్లీ మీరు ఆ 3 ఇయర్స్లో ఇంకా ఎక్కువ సినిమాలు చేసి ఉండేవారేమో. 100%. కానీ ఇప్పుడు మనం చూస్తే ఒక బలగం, నేను దీనికన్నా ముందు ఎగ్జాంపుల్ మర్చిపోయాను, బట్ ఓన్లీ 3-4 చేయగలరు. ఒకటి రానా పరేషాన్తో చేసాడు, నిహారిక కమిటీ కుర్రోలతో చేసింది, దిల్ రాజు గారు బలగంతో చేశారు, అండ్ దెన్ ఇప్పుడు కోర్ట్ సినిమా నానితో. బట్ ఇది చూస్తే ఈ నలుగురిలో ఒక స్ట్రాంగ్ బ్యాకింగ్ ఉందండి. చిన్న సినిమాలైనా ద బ్యాకింగ్ ఈజ్ స్ట్రాంగ్. సో మలేషియా ఆ బ్యాకింగ్ లేదు. ఏ టైమ్ మెట్రోకి అసలు ఏ బ్యాకింగ్ లేదు. ఇప్పుడు దీనికి కూడా బ్యాకింగ్ లేదు. సో సిమిలర్ ఫిల్మ్స్ ఉన్నా కూడా ఒక స్ట్రాంగ్ బ్యాకింగ్ లేకుండా సక్సెస్ చేయడం చాలా కష్టం అండి. కానీ అది మన చేతుల్లో లేని పని, లేనిది. ఐ మీన్ యాజ్ లాట్ ఆఫ్ పీపుల్ చేయగలుగుతారా టు బ్యాక్ ద మూవీ అని, బట్ ఇంకా వెయిట్ చేసుకుంటూ వెళ్తే ఈ మాత్రం కూడా చేయలేం కదండి. సో అంటే కమర్షియల్ బ్యాకింగ్ పక్కన పెట్టేసి అట్లీస్ట్ పీపుల్ సపోర్టింగ్ ద ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిసిటీ అలా కూడా సపోర్ట్ రావట్లేదు నీకు? అది అలా ఎప్పుడు జరగదండి. అండ్ ఇట్స్ అ ఫేర్ థింగ్. సో ఇప్పుడు ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా ఈ ఫిలిం బాగుంది అని నలుగురు వచ్చి చెప్పడం అనేది ఉండదు. కొంతమంది చెప్తా ఉంటారు కానీ వాళ్ళకి ప్లాట్ఫామ్ ఉండదు. అండ్ ఎవరికైతే ప్లాట్ఫామ్ ఉంటుందో వాళ్ళు ప్రాక్టికల్గా అందరు చేయలేరండి, ఈవెన్ నచ్చినా కూడా. ఎందుకంటే వాళ్ళ ఓన్ ఉంటుంది. అండ్ ఎవ్రీవన్ నౌ ఈ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా వాళ్ళ ఓన్ ప్రమోషన్స్కి ఎదురు వాడతారు.
లేదా వేర్ దెర్ ఇస్ సమ్ అదర్ రెసిప్రోసిటీ. అంటే ఇప్పుడు నాని ఒకటి ఏదో పెడితే రానా చాలా బాగుంది ట్రైలర్ అని పెడ, బికాస్ మళ్ళీ నాని విల్ కమ్ అప్ విత్ సంథింగ్, రానా విల్ కమ్ అప్ సంథింగ్, నాని విల్ సే సంథింగ్. టు అన్నోన్ guy who has no following, you would not get that, because there is nothing that they will get back in return. వాటర్ సిస్టమ్ లేదు అక్కడ, అది వాటర్ సిస్టమ్ లేదు. అండ్ అది మనం దాన్ని నెగిటివ్గా చూడడం అవసరం లేదండి. ప్రాక్టికల్ అండ్ దట్స్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ నెగిటివ్. అంటే కొన్ని ఇండస్ట్రీస్లో కొన్ని చూస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా తమిళ్లో టూరిస్ట్ ఫ్యామిలీ అనే సినిమా వచ్చింది. సో 70% ఆఫ్ ద తమిళ్ ఇండస్ట్రీ బ్యాక్ ద ఫిలిం. కుడ్ బి సముద్రకని అంటే స్పెషల్ ప్రీమియర్స్ వేసి, సో ఎవ్రీ వన్ వాజ్ బ్యాకింగ్ ద ఫిల్మ్. అంటే శశికుమార్ వల్ల కూడా అయి ఉండొచ్చు, దట్ ఈస్ బికాస్ ఆఫ్, బట్ స్టిల్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాకింగ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ యాజ్ వెల్ టు పుష్ ద ఫిలిం. అంటే డైరెక్టర్ కొత్త అబ్బాయి, ఈజ్ హార్డ్లీ అరౌండ్ 25-year-old అభిషాన్ అని చెప్పేసి ఒక అబ్బాయి. సో ఈజ్ హార్డ్లీ 25-year-old. సో ఆ సబ్జెక్ట్ నచ్చి లైక్ సినిమా చూసి ప్రీమియర్స్లో అది చూసి జనాలు వచ్చి చేశారు. సో అలాగా అంటే మీరు ఆల్రెడీ యూఆర్ పుట్టింగ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ ద ఫిలిం. ఆబ్వియస్లీ మీరు కొంచెం అథెంటిసిటీగా ఉండేలా చాలా కేర్ తీసుకుంటారు ఫిలిం మేకింగ్లో. కాస్టింగ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటారు. అంటే ఎక్కడ కూడా అది ఆ ఎమోషన్కి మిస్ అవ్వకూడదనో, లేదంటే ఆ రీజనాలిటీ ఫీల్ ఫ్యాక్టర్ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి చాలా అథెంటిక్గా తీసుకుంటారు కాస్టింగ్ కానీ, ప్రొడక్షన్ కానీ, లేదంటే ఫిల్మింగ్ మేకింగ్ కుడ్ బి కెమెరా. ఈ స్పెసిఫిక్గా ఈ సినిమాలో ఐ లవ్ దోస్ ఫైర్ షాట్స్ అనమాట. అంటే మోస్ట్లీ అన్నీ కూడా కంప్లీట్ రెడ్గా తీస్తారు కదా, మీరు కొంచెం అందులో ఒక చిన్నపాటి ఆరెంజ్ టింట్ యాడ్ చేశారు. సో విచ్ ఐ లవ్ ఫర్, అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది రెగ్యులర్గా కంటే. ఫైర్ యాక్చువల్గా మూవీలో దట్స్ ఆల్ రియల్ ఫైర్. ఫైర్ ఫైన్ అంటే టింట్ కానీ, లేదంటే దాన్ని చేసే డిఐ కానీ, సో దానికి కొంచెం అంటే రెగ్యులర్ దానికంటే కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఫైర్ మోస్ట్లీ మనం ఏంటంటే ఎల్లోయిష్గా కానీ, లేదంటే కంప్లీట్ రెడ్డిష్గా కానీ చూస్తూ ఉంటాం కదా. బట్ మీరు కొంచెం ఇక్కడ చూస్తే ఆరెంజ్ కొంచెం కనబడుతుంది. సో విచ్ ఈస్ గుడ్. సో ఇంత కేర్ తీసుకుంటారు. సో వై కాంట్ అంటే సమ్వన్ లైక్ రానా కానీ, ఇప్పుడు మీరు స్పిరిట్ మీడియా ఇస్ ఆల్రెడీ సపోర్టింగ్ ద ఫిలిం. సో వై కాంట్ యూ పుల్ సమ్వన్ లైక్ రానా ఆర్ ప్రియదర్శి. ఆల్రెడీ ప్రియదర్శి ట్రైలర్ లాంచ్కి అది వచ్చారు. సో అలాగా ఇంకొంచెం బ్యాకింగ్తో ఈ సినిమాని ఇప్పుడు May 16th రిలీజింగ్ ద ఫిలిం అనేది కొంచెం మాస్ ఆడియన్స్లోకి వెళ్ళలేదేమో. వెళ్ళలేదండి. ఇప్పుడు జనరల్గా నేను ఒక ఇంట్రోవర్ట్ పర్సన్ అండి. ఈ మూవీ ఒకసారి అయిపోయిందని అంటే నేను వెళ్ళి నా షెల్లో కూర్చుంటా, వరల్డ్తో నాకు సంబంధం లేదు, నా జాబ్ చేసుకుంటాను. అసలు నేను మళ్ళీ మూవీ తీయకపోయినా నాకు అసలు ఏమీ డిఫరెన్స్ లేదు. ఎందుకంటే నాకు లక్గా కుదిరిన దానికన్నా ఎక్కువే కుదిరింది. ఇఫ్ ఐ డోంట్ మేక్ ఎనీ అదర్ ఫిల్మ్, నాకు అసలు జీరో రిగ్రెట్. అండ్ నాకేమి ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్ చేసేయాలని ఏమీ లేదు. అన్లెస్ ద ఐడియా షుడ్ బి సో పవర్ఫుల్ దాట్ 2 ఏళ్ళు టార్చర్ ఉంటుంది అన్ని విధాలలో రిలీజ్ వరకు. దీన్ని టార్చర్ కన్నా ఇంకా మోర్ ఇన్స్పైరింగ్ ఉండాలి ఐడియా. దెన్ ఐ విల్ డూ ఇట్. అదర్వైజ్ ఏదో చేసేయడము, ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ ఇట్. కాకపోతే నాది పక్కన పెట్టేస్తా ఈ మార్కెటింగ్ ఫేజ్లో. నా ఓన్ ఇది కాదు, ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ మై ఈగో, నేను ఇంట్రోవర్టా ఇది కాదు. బికాస్ అఫ్కోర్స్ నాకు లాట్ ఆఫ్ ఇట్ ఈస్ ఎట్ స్టేక్ ఫర్ మీ అండి. నా కోసం చేసుకుంటున్నాను, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మోర్ దెన్ దాట్ ఈ ఒక్క సినిమాలో అరౌండ్ 30 పీపుల్స్ కెరియర్ ఈజ్ బేస్డ్ ఆన్ దిస్ ఫిల్మ్. సో నేను వెళ్ళి అడగను, నాకు ఈగో వాళ్ళ దగ్గరికి, ఐ హ్యావ్ జీరో ఆఫ్ దోస్ థింగ్స్. సో ఐ గో అండ్ ప్రెటీ మచ్ బెగ్ ఎవ్రీ వన్ ఎక్కడ ఛాన్స్ ఉన్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మేబీ తెలంగాణ గవర్నమెంట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ది వన్ ఆఫ్ దేర్ జాబ్ ఈజ్ టు ప్రమోట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. నా చెప్పులు అరిగిపోయి అన్నిసార్లు తిరిగాను సెక్రటేరియట్కి. ఒక దగ్గర అక్కడ ఏమైనా ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తే నాకు ఒక న్యూస్ వస్తుంది, లేదా FDC దిల్రాజు గారు వాళ్ళ ఆఫీస్ వచ్చేసి చూస్తే అండ్ ఇఫ్ ది టెల్ అబౌట్ ఎ ఫిల్మ్ 4 తెలుస్తుంది. ప్రిజన్ అఫీషియల్స్ తెచ్చాను, వాళ్ళు చూశారు, బాగుందన్నారు. బట్ అక్కడ నాకు ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే 4 తెలుస్తుంది. ఇవన్నీ చేశానండి. ఈజ్ జస్ట్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. బట్ నా హార్డ్ వర్క్ అయితే ఉంది. ఇప్పుడు రానాది ఈజ్ జస్ట్ సమ్టైమ్స్ బ్యాడ్ లక్ కూడా ఉంటుందండి. నేను 3-4 months నుంచి ట్రై చేస్తున్నా చూపించడానికి. హీ వాస్ క్లియర్ దాట్, అంటే నాతో డైరెక్ట్ కాదు, వాళ్ళ టీం తీసుకున్నారు. ఇట్స్ ఎ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ అండి. అతని కింద ఒక CEO ఉన్నాడు, ఒక ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు పర్వాలేదు, మేము రిలీజ్ చేసి డిస్ట్రిబ్యూట్ వర్క్ చేసి పెడతా ఉన్నారు, అంతే వాళ్ళ జాబ్. కానీ మనకేముంటుందని అంటే రానా కమ్స్ ఆన్ బోర్డ్ అండ్ ప్రమోట్స్ ఇట్, ఈ రీచ్ వేరే ఉంటుంది. ఐ నో దాట్. అండ్ బికాస్ హీ డస్ ఇట్, దెన్ ఎవ్రీ అదర్ యాక్టర్స్ విల్ డూ ఇట్. బాగుందంటారు, ఏదో పెడతారు రిప్లై, ట్రైలర్ ఈస్ లుకింగ్ గుడ్, ఏదో పెడతారు మిగతా వాళ్ళు. అప్పుడు
నేను పెడితే బెటర్ 35 మూవీ ఎప్పుడైతే రానా సేమ్ టేక్ ఓవర్ చేసాడో అసలు నేను వెళ్ళిందే 35 బాగా చేశారు కదా అని. ఓకే నాతో కాదు అనేది నా లిమిటేషన్స్ తెలుసు. నాతో కాదు, ఐ కెన్ వర్క్ హార్డ్, ఐ కెన్ అసెంబుల్ ద టీమ్, వీ ఆల్ కెన్ వర్క్ హార్డర్, వీ కెన్ రైట్, వీ కెన్ డైరెక్ట్, వీ కెన్ కంప్లీట్ ఇట్, బట్ వీ కెనాట్ సెల్ అనేది ఆ క్లారిటీ ఉంది. ఎందుకంటే అప్పుడప్పుడు మన లిమిటేషన్స్ కూడా మనకు ఆ క్లారిటీ ఉండాలి. వీళ్ళు 35 చేశారు బాగా చేశారు కదా అని వచ్చాను. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే దిస్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్ బికాస్ వాళ్ళ చేతిలో ఉన్న పనే కదండి, అండ్ దే డూ ఇట్, బట్ రానాది రావాలంటే హీ హెస్ టు సీ అది. సో రానాస్ వాట్ ద ట్రైలర్ పార్ట్, టీజర్ పార్ట్ ఆఫ్ ఇట్, అండ్ హీ వాజ్ ఇన్ దట్ ఇంప్రెస్డ్, అండ్ ఐ వోంట్ బ్లేమ్ హిమ్ అండి, బికాస్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్ ఆఫ్ నాకు ఈ టైప్ ఆఫ్ క్వర్కీ ఇష్టం ఉండొచ్చు, ఐ డోంట్ నో. దెన్ హీ మైట్ సే ఇది క్వర్కీగా ఉంది, న్యూ ఏజ్ ఉంది అని అది రెజొనేట్ అవ్వచ్చు. ఇదేంటి సుత్తి ఓల్డ్ టైప్ ఉండదు అనొచ్చు, ఐ డోంట్ నో, రైట్? ఐ మీన్ ఇట్స్ ఎవ్రీ వన్స్, వీ క్యాంట్, ఐ మీన్ ఇట్స్ దేర్ జడ్జ్మెంట్. కాకపోతే సార్ ఒకసారి సినిమా ఏం చూపిద్దాం అంటే లైక్ జాన్ అండ్ ఆల్ హీ వాస్ ఆల్ ఇన్ ముంబై, నెట్ఫ్లిక్స్ డబ్బింగ్ అని, తర్వాత ఇంకెక్కడో, తర్వాత ఇప్పుడు లాస్ట్ 1 month లైక్ హీస్ ఇన్ యూఎస్, 16th వరకు విల్ నాట్ ఈవెన్ కమ్. చూస్తే మనకు ఛాన్స్ ఉంటుంది అప్పుడప్పుడు ఏంటంటే చూసిన తర్వాత దెన్ దే కెన్ చేంజ్ దర్ మైండ్, అరే బాగానే ఉంది కానీ నేను ప్రమోట్ చేస్తా అని అనొచ్చు. సో ఆ ఛాన్స్ దొరకలేదు. సో ఇట్స్ సమ్టైమ్స్ ఇట్స్ హౌ మచ్ ఎవర్ యూ ట్రై, సమ్టైమ్స్ థింగ్స్ డోంట్ వర్క్ అవుట్ అండి. ఇట్స్ వెల్ ఇట్స్ ఓకే, ఇంకా లాస్ట్ హోప్ ఉంది, విచ్ ఈస్ ఈ వీక్ సమ్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ దట్ వీ డూ విల్ ట్రై టు పుష్ ఇట్ ఫర్దర్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అని చేస్తున్నా కానీ ఏమైపోద్దండి ఇప్పుడు నేను ట్రెడిషనల్ మార్కెటింగ్ డజంట్ వర్క్ ఎనీమోర్, సో దట్స్ హౌ ద ఇట్స్ ఐ మీన్ డిజిటల్ ట్రెడిషనల్ బోత్ ఐమ్ డూయింగ్ ఆల్ పాసిబుల్ వేస్. అంటే ఇప్పుడు సింగిల్ ఇంకా బేబీ రిలీజ్ అయిందండి, సారీ శుభం, వాళ్ళు ఎంత చేశారో వాళ్ళకన్నా ఎక్కువ చేస్తున్నాను నేను, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెండింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్యాంపెయిన్ యాక్టివిటీస్, ద నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్, ఎవ్రీథింగ్ ఈజ్ మోర్ దెన్ దోస్ ఫిల్మ్స్. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను ఒక బ్రాండ్ కాదు, ఇప్పుడు నేను చెప్పగానే ఇక్కడ వెళ్ళిపోవడానికి ఓన్లీ థింగ్ ల్యాకింగ్ ఈజ్ ఎ స్టార్ వెహికల్. స్టార్ వాల్యూ, స్టార్స్ లేరు. స్టార్స్ ఉంటే ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ లాగా కింగ్డమ్ ఫస్ట్ గ్లిమ్స్ అని పెట్టగానే నేను కూడా అరే ఏంటి దీంట్లో విజయ్ దేవరకొండ ఎట్లా ఉన్నాడని చూస్తా, 23 ఫస్ట్ గ్లిమ్స్ అని, కానీ ఏదో సినిమా అన్నట్టు ఉంటుంది ఆడియన్స్. సో ఇట్స్ లైక్ మనం ఈ ఛాలెంజ్ ఉన్నప్పుడు ఎంత పుష్ చేసినా దానికి ఒక సాచురేషన్ లిమిట్ వచ్చేస్తుందండి, మనం చేస్తూ పోతాం. కాకపోతే ఏంటంటే బట్ that's the only thing we can do. We have to keep pushing this, hoping that there might be some particular time ఈ అన్ని ఎఫర్ట్స్ మేము పెడుతూనే వచ్చేసి ఒక రెగ్యులర్ ఆడియన్స్కి తెలుస్తుంది అనే హోప్తో. అదర్వైజ్ మిగతా అన్ని సక్సెస్ఫుల్ ఇప్పుడు ఇలాంటి చిన్న సినిమాలు ఎవరు చేస్తారో ఒక బ్రాండ్తోనే చేయగలరు వాళ్ళు. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నాని వచ్చి మీరు కోట్ నచ్చకపోతే నా హిట్ చూడొద్దు అని, తర్వాత కోర్టు బాగుంది తర్వాత అన్నీ పక్కన పెడదాం, బట్ ప్రతి మచ్ ఎవ్రీ పర్సన్ మీరు ఎవరిని అడగండి నన్ను చెప్పాడంటే నాని చెప్పాడు అందరు తెలుసు. సమ్హౌ బికాస్ ఆఫ్ ద స్టేట్మెంట్, ద మార్కెటింగ్ అండ్ ఎవ్రీథింగ్, బ్రాండ్ వాల్యూ, నాని ఇస్ ఎ బ్రాండ్, అందరితో మూవీ వస్తుందని తెలిసింది. దాని తర్వాత కదండి థియేటర్కి వస్తారా లేదా అని. ఇప్పుడు బలగం అప్పుడు ఐ రిమెంబర్ లైక్ ఇది పెట్టగానే దర్శి ఆఫ్ కోర్స్ కొంచెం ఇది ఉంది, అక్కడ నుంచే కొంచెం బస్ క్రియేట్ చేసి, అండ్ దెన్ రామ్ చరణ్ ట్వీటెడ్, ఐఎమ్ హియరింగ్ గుడ్ థింగ్స్ అబౌట్ ఇట్ ఆర్ సంథింగ్, బికాస్ రామ్ చరణ్ ఈస్ డూయింగ్ దిల్ రాజు గారు's ఫిల్మ్. సో దట్స్ హౌ ద బాటన్ సిస్టమ్ వర్క్స్. అండ్ నలుగురికి, అండ్ దెన్ ఫస్ట్ వీక్ అయిన తర్వాత కూడా వెన్ గుడ్ రివ్యూస్ వర్ కమింగ్, దిల్ రాజు said like now it's coming, I want to spend more on marketing. See, that's the guts they have because of the experience that they have. And they can withstand 2 weeks. ఇక్కడ మంది ఒక్క షో రాలేదు అని అంటే దెన్ దే జస్ట్ రిమూవ్ ఇట్. సో విల్ నాట్ గెట్ ఎ ఛాన్స్ లైక్ దాట్. బట్ ఇవన్నీ ఛాలెంజెస్ తెలిసే దిగేం కదండి. బట్ ద హోప్ ఈజ్ ద అవుట్పుట్ ఈస్ గుడ్. సో జస్ట్ హోపింగ్ దాట్ ఇంకా అది దాని కాంటెంట్ బేసిస్లో పాపం ఈ పిల్లలు ఎంత చేయమంటే అంత చేస్తారు. నేను పాపం ఆ ఇన్స్టాగ్రామ్ రీల్ చేయడం అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎట్లయిపోయిందంటే అండి, ఇప్పుడు నాలాంటి ఫిల్మ్ మేకర్స్ వేర్ ద స్టార్స్ ఆర్ నాట్ దేర్ అండ్ ఐఎమ్ నాట్ ఎ బ్రాండ్. ఈ ఎవరికైనా పేరెంట్స్కి కొంతమందికి వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఉంటారు కదా, ఆర్ హెల్త్ ఇష్యూస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఒక గుడికి వెళ్తారు వాళ్ళు అంటారు, ఈ గుడి కాదు ఈ గుడికి వెళ్తే మాత్రం సూపర్ అంటారు. తర్వాత కాదు ఈ బాబా దగ్గరికి వెళ్ళు అస్సలు పర్ఫెక్ట్ అయిపోతుంది ఈ జ్యోతి. సో ఆ లూప్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు.
ఇప్పుడు ప్రతి మచ్ నాది లాస్ట్ ఫ్యూ మంత్స్లో నుంచి అదే ఉంది. సో ఇలా ఇది రాజు, ఇది ట్రెడిషనల్ కాదు, ఇప్పుడు డిజిటల్లో మేము ఓకే సరే ఇది ఓకే ఓకే ఇంత బడ్జెట్ అని మీ గోపితే తర్వాత ఇప్పుడు అవన్నీ కాదు. అసలు నువ్వు ఏ కాలంలో ఉన్నావు, ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ ఉంటుంది, సాంగ్స్కి ఇప్పుడు వాళ్ళు హుక్ స్టెప్ చేస్తారు. మన కోర్టు చూడలేదా, ప్రేమలు అనగానే అయిపోయింది అది ఇది అని. ప్రేమలు వాళ్ళు నానిత్ పక్కన చేశారు, అది కూడా ఒక పాపం. మా పిల్లలు ఎంత పాపం, వాళ్ళని ఎండలలో అక్కడ ఇక్కడ వెళ్ళి మీరు ఒక స్టెప్ అంటే వీళ్ళు పాపం ప్రాంప్ట్గా వెళ్తారు. కొరియోగ్రాఫర్ హ్యావ్ ఎ వెరీ నైస్ పర్సన్ అండి. ఐ లవ్ దట్ జెంటిల్మెన్, వెరీ నైస్ యాటిట్యూడ్, వెరీ నైస్ జెంటిల్మెన్. సో దిస్ గో, హీ ఈస్ వెరీ కోఆపరేటివ్ అండ్ దీస్ కిడ్స్ ఆర్ వెరీ కోఆపరేటివ్. So they go, they do it. We spend a lot of money on those reels and all that with influencers, and it worked to some extent. And it will not be zero అండి. It like మెయిన్ చేసేది ఒక 30% వస్తే ఇంకొకరు చేసే 70-80 కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ జీరో, బట్ ఇట్స్ అగైన్ నాట్ ట్రెమెండస్ దిస్ థింగ్. సో ఫర్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ వీ బీన్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. వీళ్ళు ఫస్ట్ టైం ఒక దగ్గర చేశారు, మళ్ళీ కోడీస్ అది ఇంకొక రోజు ఇంకొకటి వెళ్ళి ఇంకొక 5 ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తారు, ఇంకొక ఏజెన్సీ వచ్చి వాళ్ళు ఒకటి, అండ్ మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఇంకొక సాంగ్కి, అండ్ మళ్ళీ కాక ట్రెడిషనల్ కూడా చేయాలి. ఓకే ఇప్పుడు మెట్రో పిల్లర్స్ అన్నీ మీరు చూస్తూ ఉంటే 23 ఎవ్రీవేర్ ఇట్స్ ఏ. బట్ ద డిఫరెన్స్ ఇస్ when the audience go from there, if they see a poster of the star, there is the brain says, oh, is it Vijay Deverakonda? Oh, so it lot of things go in the brain in a fraction of a second. There is so much of recall value. Yes. న్యూ కనిపించగానే అది ఆ ఇమేజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది కానీ అది రిజిస్టర్ అవ్వదు. సో మాలాంటి దానికి ఏంటంటే లైక్ 10-20 టైమ్స్ ఫ్రమ్ డిఫరెంట్, ఏదో ఈ కలర్ బ్లాక్ రెడ్ ఇట్లాంటిది ఎక్కడో కనిపించినట్టు ఉంది అని అక్కడ మళ్ళీ నాకు ఎక్కడో కూడా పంపించాడు చూడమంటున్నాడు. అది ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ అండ్ పుష్ అండ్ ఆల్ దట్. ఇది చేస్తున్నాం అండి, లైక్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఇంత ముందు వరకు ఎవరైనా ఇలాగ ప్రొడ్యూసర్స్తో మాట్లాడుతుంటే చిన్న సినిమా కష్టాల్లోనే ఉండేవి, బట్ ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఎగ్జిస్టెన్షియల్ ఇష్యూస్లా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు. అసలు ఎగ్జిస్టెన్షియల్ కరెక్ట్ అయింది కానీ బికాస్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అసైడ్ నేను చెయ్యను అని వెళ్ళిపోయాను అంతే. బట్ అప్పుడప్పుడు ఐడియా దెన్ అరే దిస్ ఐడియా ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ నేను ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి కాదు కాబట్టి రెగ్యులర్ ఐడియాస్ డజంట్ ఎగ్జైట్ మీ ఎట్ ఆల్ అండి. ఎందుకంటే రెగ్యులర్ చేయడానికి 1,00,000 మంది ఉన్నారు ఇక్కడ, నేను పెద్ద వీళ్ళందరినీ దాటుకొని పెద్ద ఫిల్మ్ మేకర్ కాదు. బట్ వెన్ సమ్మన్ సేస్ లైక్ దెర్ ఇస్ అన్ ఐడియా, ఇది మనం చెప్పకపోతే ఇది ఎవరు చెప్పరు ఆర్ ఇప్పటివరకు చెప్పలేదు, దెన్ దెర్ ఇస్ అ స్లైట్ కిక్ ఇన్ ఇట్. Malaysian was like a poor guy from a, not poor guy, sorry, later he became a famous guy, but to start with, a very ordinary person's life. And అతను పద్మశ్రీ వచ్చిన తర్వాత కూడా అంతే ఉన్నాడు, అందుకని ఎవరికి తెలియలేదు. సో దేర్ ఇస్ నో మార్కెటింగ్ బిహైండ్ హిమ్ అండ్ ఆల్. ఏదో ఆ ఊర్లో ఉండి ఏదో చేసుకుంటున్నాడు, ఆ ఊరు పక్కన వాళ్ళకి కూడా ఎక్కువ తెలియదు. సో ఎవరు చేసేవాళ్ళు కాదు, నేను 10 years చేయకపోయినా ఎవరు చేసేవాళ్ళు కాదు. సో దెన్ నాకు కూడా పర్సనల్ ఇది రూరల్ ఇన్నోవేషన్ ఐ లైక్ ఇట్ అండ్ ఐ గాట్ ఇన్స్పైర్డ్ బై ఇట్. అరే ఇది చెప్పాలి అనేది ఒక 8 AM మెట్రో, ఇట్స్ ఆన్ మెంటల్ హెల్త్. నాట్ మెనీ పీపుల్ డ్వెల్డ్ ఇన్ టు దట్ డీటెయిల్ ఆఫ్ రీసెర్చ్ ఫ్రమ్ సైకాలజిస్ట్ అండ్ సైకాట్రిస్ట్. ఒక 2 years రీసెర్చ్ చేసి హౌ దే ఫీల్, వాట్ దే ఫీల్. కొన్ని టాపిక్స్ ఎట్లా అంటే సెన్సిటివ్ టాపిక్స్ని చెప్తే కరెక్ట్గా చెప్పాలంటే, లేకపోతే చెప్పకపోవడం బెటర్. బికాస్ సరిగ్గా చెప్పకపోతే యూఆర్ డ్యామేజింగ్, మీరు ఒక విషయాన్ని డ్యామేజ్ చేస్తారు. సో నోరు మూసుకోవడం ఉండడం ఈజ్ రైట్, చేస్తే సరిగ్గా చేయడం బెటర్. నెగిటివ్ చేస్తే కాస్ట్కి నెగిటివ్ అవుతుంది. సో అంత డెప్త్లో ఎవరు టచ్ చేయలేదు. సో చేస్తారని కూడా లేదు, ఎందుకంటే దాంట్లో మార్కెట్ ఉంటుందా లేదా, మీరు అన్నట్టు కమర్షియల్ అవన్నీ చూసినప్పుడు ఎవరు చేయరు. సో దట్ లైక్ ఇట్స్ అన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎస్పెషలీ ఫర్ మెన్. కొంచెం టాబూస్ ఉంటాయి, నాకేం తక్కువైంది, నేనెందుకు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, నేనెందుకు సైకాలజిస్ట్. సో టు లెట్స్ బ్రేక్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ అనేది ఒక అటెంప్ట్ అండి అది. సో ఇది కూడా లైక్ దీస్ ఆర్ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్సిడెంట్స్ ఇన్ రీసెంట్ పాస్ట్. అండ్ అది జరిగినప్పుడు నాకు ఒక ఇంప్రెషన్ అండి, వీళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలి అని. సో ఇప్పుడు నేను 20లో ఉన్నది, ఇప్పుడు నాకు దీనికి నేను యాజ్ ఎ పర్సన్ ఐ మెచ్యూర్డ్. సో ఐ డోంట్ సీ దిస్ ఇన్ బ్లాక్ అండ్ వైట్, 360 degrees చూస్తాను. నాలో ఫ్లాస్ ఏంటి అని నేర్చుకున్నా. అప్పుడు నేను అన్ని ఐడియల్, నేనే గ్రేట్. ఇప్పుడు నాలో ఇన్ని ఫ్లాస్ ఉంటాయి, ఇన్ని ఉంటాయి, ఎవ్రీడే మనం తెలుసుకుంటూ ఉంటాం. సో దీన్ని కూడా మనం ఆ ఎంపథెటిక్ యాంగిల్లో చూస్తాం, సమర్థించాం. క్రైమ్ని ఎవరు సమర్థిస్తారండి, ఎందుకు సమర్థిస్తాం? బట్ రీజన్స్ కొంచెం అర్థం చేసుకోగలుగుతాం కొన్ని. బట్ ఇవి ఎవరు తీయరు అన్నప్పుడు, ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను 30 years నుంచి ఎవరు టచ్ చేయలేదు, మేబీ వదిలేస్తే ఇంకో 20-30 yearsలో ఎవరు టచ్ చేయరు.
సో ఇట్లాంటివి నౌ దెర్ ఇస్ ఎ రీజన్ టు మేక్ ఇట్, మరి అదర్వైజ్ రెగ్యులర్ అంటే ఏం ఇంట్రెస్ట్ లేదు. గుడ్ రాజ్, అంటే మీ థాట్ ప్రాసెస్ ఏదో ఖచ్చితంగా బాగుంది. హోప్ అంటే ఈ సినిమాతో అయినా అట్లీస్ట్ నెక్స్ట్ ఫిల్మ్తో అయినా సరే యూ విల్ గెట్ దట్ స్టార్ వెహికల్ సపోర్ట్ యాజ్ వెల్. ఎందుకంటే దట్ ఈస్ వాట్ మచ్ నీడెడ్. ఎందుకంటే ఎంత కాన్సెప్ట్ ఉండి ఏం చేసినా సరే అన్లెస్ అంటిల్ దర్ ఈస్ సమ్ వన్ హూ ఇస్ పుషింగ్ ద ఫిల్మ్ ఇన్ టు ద ఆడియన్స్ ఆర్ టు ద థియేటర్స్, జనాలు అంత ఈజీగా థియేటర్స్ రావట్లేదు. సో అది అంటే అది వాళ్ళ మిస్టేక్ కూడా కాదు, దట్ ద ఫిల్మ్ మైట్ నాట్ ఎక్సైట్ దెమ్ as that concept excited you as well. Correct. So there will be a perspective difference in between them and you also. 100% అండి. ఇక్కడ నేనేం నమ్ముతానంటే, ఇప్పుడు నాకు ఒక విషయం ఎగ్జైట్ చేసింది అంటే, there might not be 60% of the people who will get excited by this. Maybe it only like it will be in minority and it might be 30. But ఇలాంటి సినిమాలకి 30% is good enough అండి. That's lot of population. సో కానీ మీరు అన్నట్టు థియేటర్ రావడమే ఛాలెంజ్. కానీ ప్రోడక్ట్ బాగుంటే సరే, ఎవరైనా థియేటర్ కొంచెం వర్కౌట్ అవుతే ఓటీటీ కొనొచ్చు, సరే వాళ్ళు కూడా మాకు వద్దు అని అంటే యూట్యూబ్లోకి వెళ్ళొచ్చు. బట్ అక్కడ కూడా చూడకుండా ఉండరు ఇఫ్ ద ప్రోడక్ట్ ఈస్ గుడ్. సో థియేటర్ ఇట్స్ ఎ గ్యాంబుల్. బట్ మంచి ప్రోడక్ట్ తీస్తే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ 8 AM మెట్రో, బికాస్ ఇట్స్ హిందీ కదండి, లైక్ ఎవ్రీవన్ ఫ్రమ్ ఇండియా ఎనీవన్ కెన్ వాచ్. 10 million people watched it. When I started, I didn't expect that 10 million ఎందుకు చూస్తారు. Because that is on YouTube and it's for free. There will be a difference. ఫ్రీ కూడా ఒకటండి, కానీ ఫ్రీకి ఇచ్చినా ఎన్ని యూట్యూబ్లో చూడగలుగుతారు అనేది. True that. సో అట్లీస్ట్ వాట్ యూ సెడ్ ఇస్ కరెక్ట్. దాన్ని మనం థియేటర్లో టికెట్ పెట్టి చూడరు ఇది అని ఆ సినిమాకి ద ఆడియన్స్ ప్రూవ్డ్ ఇట్. అండ్ దెర్ వాస్ నో స్టార్ వాల్యూ, మార్కెటింగ్ అండ్ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. కానీ ఇట్ ఫౌండ్ సమ్ ఆడియన్స్ కదండి ఎండ్ ఆఫ్ ద డే, బికాస్ ఎస్ యూ రైట్లీ సెడ్ ఇట్స్ ద అమౌంట్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఆల్. కాకపోతే ఇప్పుడు నేనేనా యూట్యూబ్లో నాకు ఫ్రీగా చూపించినా నాకు 3 hours టైం ఎక్కడ ఉందండి చూడడానికి. సో ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఆడియన్స్. బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ సినిమాటిక్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్, ఈ ఫిల్మ్. అండ్ టెక్నికలీ, బికాస్ ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్, so always it will be very strong technically and I spend the money on it. Yeah, technically is visible in the trailer. Yeah. So it might not be fancy, that's a different thing. No, it's not. It's true to the nature. Correct, but it will be technically sound. See, appropriate andi, for example, depending on the genre of the film, it need not be slick cuts and all that for a thriller. But for that genre, ఈ ఎమోషన్ని కరెక్ట్గా మనం ఆడియన్స్కి కన్వే చేయగలుగుతాం. దానికి ఎఫెక్టివ్గా ఏంటి టెక్నికల్గా అనేది ఇంపార్టెంట్. ద సౌండ్ డిజైన్ ఫర్ ఇట్, ద డైలాగ్స్ ఆర్ క్లియర్, సినిమాటోగ్రఫీ ఈస్ అప్రాప్రియేట్ ఫర్ దిస్ నేచర్, ద మేకప్ ఈస్ వర్కింగ్. ఇవన్నీ మంచి టీమ్ తెస్తే టెక్నికల్లీ స్ట్రాంగ్ అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ కాల్డ్ టెక్నికల్లీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ కదండి. ఆల్ దీస్ పీపుల్ వెన్ యూ బ్రింగ్ ద టెక్నికల్లీ స్ట్రాంగ్ పీపుల్, దెన్ ద ఫిల్మ్ బికమ్స్ టెక్నికల్లీ స్ట్రాంగ్. కూల్. సో బిఫోర్ క్లోజింగ్ దిస్ యాప్, అంటే లైక్ మీ పిల్లలు ఇద్దరు చాలా సైలెంట్గా కూర్చున్నారు, అసలు దే డోంట్ గెట్ ఎ ఛాన్స్ టు స్పీక్. తన్మయ్, అంటే ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి, లైక్ ఈ సినిమాతో ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనో, లేదంటే ఈ సినిమా త్రూ ఐ షుడ్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ రీచ్ అని కానీ, లేదంటే రికగ్నిషన్ అని కానీ ఉంటుంది. సో అంటే ఇప్పుడు 23తో ఇమీడియట్గా రాకపోయి ఉండొచ్చు ద కైండ్ ఆఫ్ రికగ్నిషన్ యూ వర్ డ్రీమింగ్ ఆఫ్. సో ఈ పోస్ట్ రిలీజ్ కానీ, లేదంటే అదర్ దాన్ దిస్ వాట్ ఆర్ యువర్ ఎయిమ్స్? అంటే ఎట్లా ఏం చేస్తున్నారు మీరు మీ ఫ్యూచర్కి కానీ, లేదంటే హౌ 23 విల్ ప్లే, అంటే ఇప్పుడు థియేటర్స్లో కావచ్చు, లేదంటే ఓటీటీస్ తర్వాత రిలీజ్ తర్వాత అవ్వచ్చు, 23 మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ రికగ్నిషన్ ఇస్తుంది అనుకుంటున్నారు? 23లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అనే ఎక్స్పెక్టేషన్స్తో నేను ఈ క్యారెక్టర్ తీసుకున్నానే తప్ప నాకు రికగ్నిషన్ ఐ రియలీ వాంటెడ్ టు, బట్ స్టోరీ ఇంకా స్క్రిప్ట్ ఏదైతే ఉందో దట్ ఆడియన్స్ హ్యావ్ టు రీచ్ అనే ఎక్స్పెక్టేషన్స్తోనే ఐ హావ్ డన్ దిస్ ఫిలిం. నాకు రీచ్ అయితే ఆబ్వియస్లీ ఎవ్రీవన్ వుడ్ బి సెల్ఫిష్ వాళ్ళ గురించి. ఐ ఆబ్వియస్లీ వాంటెడ్ ఎవ్రీవన్, యా ఐ ఆబ్వియస్లీ వాంటెడ్ ఎవ్రీవన్ టు వాచ్. అందరూ చూసి కూడా మ్యాక్సిమం మంది ఆడియన్స్కి తెలిస్తే ఏంటంటే ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ మీ నెక్స్ట్ ఫిలిమ్స్కి టు అప్రోచ్. నేను ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వకపోతే మైట్ బీ ఇట్ విల్ బీ డిఫికల్ట్ ఫర్ మీ టు ఈ ఫిలిం చేశాను అని చూపించుకోవడానికి. బట్ ద క్యారెక్టర్ విచ్ ఐ హ్యావ్ డన్, ఇది నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ. ఎక్కడైనా నెక్స్ట్ ఒక 10 years తర్వాత కూడా నేను ఇది చూపించుకుంటా ఈ ఫిలిం దట్ ఐ హావ్ డన్ ఇన్ దిస్ అనేసి. ఓకే. సో అంటే లైక్ డోంట్ యూ హ్యావ్ ద ఫియర్ దట్ ఓకే ఈ సినిమాతో సరైన గుర్తింపు రాకపోతే అగైన్ ఇట్ విల్ టేక్ మచ్ టైమ్ ఫర్ మీ టు గెట్ ప్రాపర్ రికగ్నిషన్ త్రూ అదర్ ఫిలిమ్స్ కానీ, అదర్ ఫిలిమ్స్లో కానీ?
నో నేను ఆనెస్ట్గా చెప్పాలంటే విత్ నో బ్యాక్గ్రౌండ్ ఒక యాక్ట్రెస్కి ఫిలిం దొరకడం ఇస్ జెన్యున్లీ డిఫికల్ట్. కానీ నాకు ఫిలిం దొరికింది, అది కూడా డైరెక్టర్ గారు ఆల్రెడీ హెస్ డన్ ఎ వెరీ గుడ్ ఫిలిం. ఆయన డైరెక్షన్లో ఫిలిం దొరికింది ఈజ్ ఓన్లీ లక్. నాకు అక్కడే లక్ అని అనుకుంటాను. దీని త్రూ నెక్స్ట్ ఫిలిం వచ్చినా రాకపోయినా ఇట్ వోంట్ బాదర్ మీ. ఐ రియలీ వాంటెడ్ టు డూ, ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ ఫిలిం. ఐ హ్యావ్ గివెన్ మై 100%. సో నా 100% ఎఫర్ట్స్ త్రూ ఐ కెన్ సే దట్ ఇది రీచ్ అవుతుంది అండ్ పీపుల్ విల్ అప్రిషియేట్ మీ. ఇట్ విల్ నాట్ గో ఎనీవేర్, ద ఎఫర్ట్స్ వోంట్ గో ఎనీవేర్. మన 100% ఇస్తే ఆ రిజల్ట్ కనిపిస్తుంది అనే నమ్మకంతోనే ఉన్నాను. ఓకే, గుడ్. సో తేజ, మీరు అంటే ఇది ఒక రిలెంట్లెస్ జర్నీ ఇప్పటిదాకా. అంటే ఫిల్మ్ షూటింగ్ అయి ఉండొచ్చు. అండ్ ఐ మైట్ అంటే అనుకుంటున్నాను ద ఫిలిం టేకెన్ టూ మెనీ డేస్ ఫర్ ద షూట్ బికాజ్ ఫర్ ద ప్రిపరేషన్ కావచ్చు, లేదంటే తర్వాత వీళ్ళు కైండ్ ఆఫ్ సీన్స్ కాదు. ఎందుకంటే ట్రైలర్లోనే చాలా సీన్స్ కనిపించాయి. అంటే దెర్ ఆర్ మల్టిపుల్ షార్ట్స్ సీక్వెన్సెస్ దట్ టు ఈ అబ్బాయిని కొంచెం ఫీచర్ చేస్తూ కానీ. సో అంటే మోర్ దెన్ 30-40 షార్ట్స్ నాకు ఓన్లీ ట్రైలర్లోనే కనిపించాయి. సో మల్టిపుల్ లొకేషన్స్. సో ఇది ఒక అంటే హార్ట్ఫుల్గా చేసిన ఎఫర్ట్ ఇది ఖచ్చితంగా. సో అంటే సేమ్ తన్మయ్యకి ఎలాగైతే ఒక ఎగ్జిస్టెన్షియల్ ఒక ఫీలింగ్ ఉంటుందో సేమ్ అదే మీకు కూడా ఉంటుండొచ్చు. లైక్ ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్తో యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు మీకు 23 అనే సినిమా మీకు ఎంత కీలకం, అట్ ద సేమ్ టైం మీరు ఆబ్వియస్లీ మీరు 100% అయితే ఇచ్చారు. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రిసెప్షన్ యూఆర్ ఎక్స్పెక్టింగ్? సార్ ఆనెస్ట్లీ మీరు అన్నట్టు వీ హ్యావ్ గివెన్ 100% సార్. అండ్ 5 years నుంచి ఐ బీన్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. అండ్ ఇలాంటి యాక్టింగ్ ఓరియంటెడ్ ఫిలిం ప్లస్ a movie where ఒక మంచిని 20 years నుంచి 52 years వరకు చూపించడం, యూజువలీ దట్ క్యారెక్టర్స్ యూజువలీ వీ డోంట్ గెట్ ఇట్, అండ్ దట్ టూ ఫర్ అ ఫస్ట్ ఫిలిం సార్. సో రిసెప్షన్ అంటారా సార్, మేము మా బ్లడ్ అండ్ హార్ట్ పెట్టాము సార్. సో సినిమా హిట్టా ఫ్లాపా పక్కన పెడితే సార్ ఐఎమ్ పర్సనలీ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద అవుట్పుట్. సో వెళ్ళే కొందికి ఇఫ్ పీపుల్ రికగ్నైజ్ దట్ వీ కెన్ డూ సంథింగ్ అండ్ గివ్ అస్ అన్ ఆపర్చునిటీ ఈజ్ సెపరేట్ థింగ్ ఆల్ టుగెదర్ సార్. సో నేను పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని బ్రో ఇది ఆడేయాలా ఆనెస్ట్లీ సార్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ న్యూ ఎక్సెప్ట్ సార్ హ్యాస్ డన్ 2 films. మిగతా కాస్ట్ ఎవ్రీ వన్ ఈజ్ న్యూ. సో ఐ డోంట్ హ్యావ్ అ సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, బట్ ఇఫ్ ఇట్ వర్క్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్. అంటే ఈ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఈజ్ మచ్ నీడెడ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అది యాక్టర్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఫర్ ఎనీ వన్ ద కైండ్ ఆఫ్ మోటివేషన్ ఈజ్ మచ్ నీడెడ్. సో అంటే మీ రెసిలియన్స్ కొంచెం వీళ్ళకి కూడా వచ్చినట్టుంది అలాగా వర్కింగ్ విత్ యూ. సో హోప్ 23 వర్క్స్. స్పెసిఫిక్గా దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ షుడ్ వర్క్ బికాస్ ఫర్ ద గుడ్నెస్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఎందుకంటే ఇండస్ట్రీలో ఆల్రెడీ మనం సక్సెస్ రేట్ ఉన్నదే 5 to 10% అని చెప్పేసి మనం ప్రతిసారి చెప్పుకుంటాం. కానీ ఆ పర్సంటేజ్ పెంచడానికో లేదంటే ఇలాగ కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు వచ్చినప్పుడు వాటిని సపోర్ట్ చేయడానికి ఇండస్ట్రీ నుంచే సపోర్ట్ ఉండదు. సో ఒకటి చెప్పాలండి ఇక్కడ, ఇప్పుడు మొన్న ఏదో ఇంటర్వ్యూలో కాదు మేము మీడియాకి డబ్బులు ఇస్తున్నాం వాళ్ళు రాయట్లేదు అని అంటే దట్స్ నాట్ ద రైట్ థింగ్, రైట్? పాయింట్ ఏంటంటే మనము ఎప్పుడైనా మీడియాకి ఇప్పుడు డబ్బులు ఇచ్చాము అది అంటే దాంట్లో మనకి కొంచెం హైలైట్ మనది పెట్టుకోవడానికి చేస్తామండి ఎవరైనా. సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ ద మనీ ఆల్సో మనది కొంచెం హైలైట్ చేయండి, దట్స్ మార్కెటింగ్. మార్కెటింగ్కి మనం మీడియాకి డబ్బులు ఇవ్వడం వేరు, రివ్యూస్ ఈజ్ అ కంప్లీట్లీ సపరేట్. వీ హ్యావ్ టు సపరేట్ బోత్ థింగ్స్. ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువ మార్కెటింగ్ చేసుకుంటారు, తక్కువ వాళ్ళు తక్కువ చేసుకుంటారు. రివ్యూస్ ఇచ్చేవాళ్ళు వాళ్ళది వేరే డిపార్ట్మెంట్, వేరే జాబ్. మార్కెటింగ్ ఈస్ ఎ డిఫరెంట్ జాబ్, రైటింగ్ అండ్ దిస్ థింగ్ ఈస్ ఎ డిఫరెంట్ జాబ్. ఇచ్చాం కదా చేయాలి అంటే దట్స్ ఎ వెరీ అన్ఫేర్ థింగ్ టు ఆస్క్, అండ్ ఇట్స్ నాట్ ద రైట్ థింగ్ టు ఆస్క్. కాకపోతే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ ద స్మాల్ ఫిల్మ్స్ వర్క్ ఎవ్రీ వన్ విల్ బీ ఏబుల్ టు సర్వైవ్. ఎందుకంటే ఇప్పుడు ఓషన్లో ఒక వేల్స్ ఇంకా షార్క్సే సర్వైవ్ అవ్వలేవు, ఆ ఎకోసిస్టమ్ ఉంటేనే ఇవి సర్వైవ్ అవుతాయి. ఇప్పుడు కొంతమంది ఏమనుకోవచ్చు అంటే ఆ స్టార్స్ ఉంటే సరిపోద్ది, వస్తున్నారు విఎఫ్ఎక్స్ ఉంటే వస్తున్నారు అంటారు. బట్ దట్స్ నాట్ ఎనఫ్ ఫర్ ద థియేటర్స్ టు సస్టైన్. సో స్లోగా చిన్నవి చచ్చిపోయినాయి అనుకుందాం, పెద్దవి మెల్లిగా చచ్చిపోతాయి. సో ఇప్పుడు ఆడియన్స్, గవర్నమెంట్, మీడియా అందరికీ ఏంటంటే ఇట్ హ్యాస్ టు కోఎగ్జిస్ట్. సో ఎవ్రీ వన్ క్యాన్ ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో ఇప్పుడు ఒక 30 సినిమాలే స్టార్లు ఇవి సంవత్సరానికి వచ్చినాయి అనుకుందాం. మీడియాకి కవర్ చేయడానికి ఇంకేముంటుందండి, నెలకు ఒక రోజు పని చేస్తే అయిపోతుంది. బట్ వాట్ అబౌట్ ద అదర్ డేస్ అండ్ అదర్ పీపుల్?
రైట్. సో ఇంకొక యాక్టర్స్ ఉంటారండి, ఇప్పుడు వీళ్ళు ఈ బ్రిలియంట్ యాక్టర్స్ నెక్స్ట్ ఇంకొంచెం వేసి మిడ్ లెవెల్ దానికి యాక్టర్స్కి వెళ్తారు, మళ్ళీ దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ స్టార్ లెవెల్కి వెళ్తారు. సో ఇవి లేకపోతే ఆ ఈకో సిస్టమ్కి యాక్టర్స్ ఎవరు సప్లై చేస్తారు? సినిమాటోగ్రాఫర్స్ ఉంటారు, ఎడిటర్స్ ఉంటారు. ఇక్కడే ట్రయల్ అండ్ ఎర్రర్ జరుగుతూ ఉంటాయి, ఇక్కడే చాలామంది రిస్క్లు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అండ్ దెన్ ద ఫైనల్ టాలెంట్ సర్వైవ్స్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఈ సిస్టమ్ ఉంటేనే ద ఫిల్మ్స్ విల్ వర్క్, the media will work, all the entertainment channels will there, all the YouTube, Instagram, it's a whole ecosystem. It's like not one person is doing favor for each other, it's like everything has to complement each other so everyone can survive. ట్రూ దట్. అందుకే అంటే దాసనారాయణ గారు అనేవారు అనమాట, పెద్ద సినిమాల కంటే కూడా చిన్న సినిమా బతకడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సంవత్సరానికి 50 పెద్ద సినిమాలు వస్తే మిగిలిన 250 చిన్న సినిమాలు వస్తాయని చెప్పేసి అనేవారు ఆయన. సో ఐ హోప్ సమ్వే త్రూ, అది ఎలాగైనా కావచ్చు, సమ్వే త్రూ యూ పీపుల్ గెట్ ఏ ప్రాపర్ లాంచ్ ప్యాడ్ ఈ సినిమాతో. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. గ్లాడ్. Thank you. Thank you so much.